హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? టైం చూడండి, సరితో కనపడుతుందో లేదో. టైం వచ్చేసి తెల్లవారుజామున 12:50 అవుతుందండి. ఈ టైంలో చూడండి ఏం చేస్తున్నాడు ఓరియో. చూడండి, ఇల్లంతా వీడిదే అని తిరుగుతున్నాడు. బెడ్ ఎక్కాడు, వాళ్ళ డాడీని లేపేశాడు. ఈ టైంలో ఆయనకి చెవులు క్లీనింగ్ కావాలంటండి. చెవుల్లో డస్ట్ వచ్చింది ఈయనకి. ఆ డస్ట్ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలా. క్లీన్ చేసుకొని ఈయనకి ఈరోజు నిద్ర రాదు. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని ఈయన పడుకోకుండా, మమ్మల్ని పడుకోనీయకుండా ఆయన చేయించుకోరా, చెవులు క్లీన్ చేయించుకోరా, అక్కడ స్నానం చేసినప్పుడు బాడీ తుడిపించుకోరా అంటే అప్పుడు ఏం చేయించుకోడు. ఇప్పుడు తీరిగ్గా వచ్చి డాడీ నాకు చెయ్యి, డాడీ మమ్మీ నాకు చెయ్యి అన్నట్లు కూర్చున్నాడు. టైం ఎంతో చూడండి. ఈ టైంలో వచ్చి ఈయన ఇప్పుడు ఆటలు ఆడాలా. ఈయన ఆడుతూ ఉంటే ఈయన కోసం మేము నిద్ర లేచి చూడాలా. వాళ్ళ డాడీకి ఒక పక్క విసుగు వస్తుంది, ఒక పక్క కోపం వస్తుంది, నిద్ర లేపినాడని చెప్పి. కానీ ఏం చేయలేక చూడండి, మళ్ళా ఆయన గారాబం చూడండి, ఎంత ప్రేమగా చూడండి. ఈ రకమైతే ఎట్లా చెప్పండి? టైం ఎంత? ఈ టైంలో ఈయన చేసే పనులు చూడండి. అదే చూడండి ఎంత బాగా పడుకున్నాడంటే, ఏదో నన్ను కాదులే, నన్ను జోకొడుతున్నారు నన్ను ఇప్పుడు అన్నట్టు పడుకున్నాడు. ఆ చెవులో చూడండి ఎంత డస్ట్ వస్తుందో. బ్యాడ్ ఓరియో, చీ యాక్, చెవులు అంతా గలీజ్ పెట్టుకుంటావు. ఇప్పుడు గీకు, అంతా గీకుతా ఉంటాడు ఆ చెవులు. ఇప్పుడు ఆ చెవులు క్లీన్ చేస్తే కానీ నిద్రపోడు ఈయన కదా కన్నయ్య. చెవులు క్లీన్ చేస్తే నిద్రపోతావు. అబ్బో, ఒక పక్క నిద్ర వస్తుంది రా అన్నా కానీ వినకుండా ఇప్పుడు ఆయన క్లీన్ చేయించుకొని ఇప్పుడు పడుకోవాలి ఆయన. మళ్ళీ చూడండి, పైన ఒక ఫ్యాను, కింద ఒక ఫ్యాను. ఈ ఫ్యాన్లు వేస్తే తప్ప ఆయన చల్లగా పడుకోడు. ఏం టైంలో ఏం చేయించుకుంటున్నావురా? స్నానం చేయించినప్పుడు చెవులు తుడిపించుకొని ఉంటే ఇంత ఇది ఉండదు కదా. ఈ టైంలో నిద్ర లేపి మరీ చేయించుకుంటున్నావు. కానీ డాడీ మళ్ళీ కొడతాడు నిన్ను, నన్ను ఇద్దరిని తిడతాడు ఈ టైంలో నిద్ర లేపిన దానికి. చూడండి, ఒక చెవు అయిపోయిందంటే నెక్స్ట్ ఇంకో చెవు క్లీన్ చేయమని పడుకున్నాడు. మనం ఏం చెప్పిన అవసరం లేదండి. వాడంతటి వాడే పడుకొని వాడంతటి వాడే క్లీన్ చేయించుకుంటాడు. ఎంత బుద్ధిగా ఉంటాడంటే అల్లరి చేయకుండా అంత నీట్గా చేయించుకుంటాడండి. చూడండి, మీ పెట్స్ కూడా ఇంతేనా అండి? ఫ్రెండ్లీగా ఉండడము, వాటికి చూపించుకోవడము అంతా. మనం వీటి కేరింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చెవుల్లో డస్ట్ కానీ పిడుదులు కానీ అట్లాంటివి ఉంటాయి. అవి మనం స్నానం చేయించినప్పుడు, కూమ్తో దువ్వినప్పుడు అట్లాంటి టైంలో గమనించుకుంటూ ఉండాలా. లేదంటే అవి పిల్లలు పెట్టడము, ఎక్కువ అవడం లాంటివి వస్తూ ఉంటాయి. మా వాడికైతే బై బర్త్ నుండి ఇప్పటికి 7th మంత్ అయ్యి 8th పడిందండి. ఇంతవరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి అయితే ఏం రాలేదు దేవుడి దయ వల్ల. ఇప్పటి వరకు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నామండి. ఇంకా మీదట చూడాలా వీటి కేరింగ్ ఎలా ఉంటుందో ఏమో. వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించుకోవాలా. వ్యాక్సిన్ వేయించుకునే ముందు డీవార్మింగ్ కంపల్సరీ చేయించాలా. పెట్స్కి డీవార్మింగ్ చేయించి, అవి వీధి కుక్కలు కావచ్చు, మీరు పెంచుకునే పెట్స్ ఏవైనా సరే, బ్రీడ్స్ అయినా కావచ్చు, క్రాసింగ్ అయినా కావచ్చు, ప్రతి ఒక్క దానికి డీవార్మింగ్ చేయించుకున్న తర్వాతనే వ్యాక్సిన్ వేయించుకోండి. వాటి కేరింగ్ మనం కంపల్సరీ. వాటికి ఏది కొంచెం ఇబ్బంది వచ్చినా కానీ మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కువగా ఈ సమ్మర్ టైంలో వాటికి పడుకొని ఉండడంలో డస్ట్ కానీ, కళ్ళల్లో ఎన్ని టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, నీళ్లు కారడం కానీ అట్లాంటివి గమనించుకుంటూ ఉండాలా. చూడండి, ఒక పక్క చేయించుకున్నాడు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సైడ్కి తిరుగుతాడు. మనం వాడికి
ఇట్లా అట్లా ఉండురా, నీకు ఈ పక్క క్లీన్ చేస్తాను, నెక్స్ట్ ఇంకో సైడ్ చేస్తాను అని ఏం చెప్పనవసరం లే. వాడంతట వాడే ఆటోమేటిక్ తిరిగి వాడంతటే చేయించుకుంటాడు. చూడండి పడుకొని డాడీ ఇంకా చెయ్యి అని పడుకుంటున్నాడు. అది చేస్తే వాడికి ఆ ఇచ్చింగ్ లోపల ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తే ఇచ్చింగ్ అనేది పోతుంది, హ్యాపీగా పడుకుంటాడు. చూడండి వాడు హ్యాపీనెస్ చూడండి, చెవులు క్లీన్ చేస్తా ఉంటే వాడు ఎంత హ్యాపీగా వాడు మూమెంట్స్ ఇస్తున్నాడంటే చూడండి. అయ్యో ఏంటండి ఇది ఓరియో గారు, షేమ్ పప్పి షేమ్ అంటారండి ఓరియో గారు. మీరు ఇలా చేస్తున్నారే, ఇలా చేస్తే ఎలా? టైం చూడు, టైం చూడు, ఈ టైం చూసుకో నాయనా, ఫస్ట్ టైం చూసుకో. అర్ధరాత్రులు మధ్యలో దరువు అన్నట్టు ఈ అర్ధరాత్రి టైంలో నువ్వు చేసే మధ్యలో దరువు చూడు. కోపం వచ్చిందంటే చెంపలు చెల్లు అనిపిస్తాడు డాడీ ఇద్దరికి. పిన్న తీర్చుకున్నానా?